నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే నెల రమదాన్. తెల్లవారుఝామున సూర్యుడు రాకముందే ఆహారం తీసుకోవడం, రోజంతా చుక్క నీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండటం, మళ్లీ సూర్యాస్తమయం తర్వాత అందరూ కలిసి విందు ఆరగించడం, ఇదంతా మనం ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. కాని అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? ఒక మనిషి ఆకలితో అలమటించడం వల్ల దేవునికి వచ్చే లాభమేంటి? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? ఈ 30 రోజుల కఠిన దీక్ష వెనుక దాగి ఉన్న అసలు చరిత్రను ఈరోజు మన వీడియోలో చాలా లోతుగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఉపవాసం వల్ల మన శరీరంలో జరిగే ఒక అద్భుతమైన మార్పు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ముందుగా రమదాన్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. అరబిక్ భాషలో రమద్ అంటే మండుతున్న ఎండ లేదా తీవ్రమైన వేడి అని అర్థం. ఎండ వేడికి వస్తువులు ఎలా శుద్ధి చేయబడతాయో అలాగే ఈ నెలలో చేసే ప్రార్థనలు, ఉపవాసాల వల్ల మనిషిలోని పాపాలు మాడిపోయి మనస్సు నిర్మలంగా మారుతుందని నమ్ముతారు. అందుకే దీనిని రమదాన్ అని పిలుస్తారు. అయితే ఇది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, కళ్ళు, చెవులు, నోరు మరియు మనస్సుపై నియంత్రణ సాధించే ఒక ఆధ్యాత్మిక యుద్ధం. ఇక ఈ ఉపవాసాలు ఎలా మొదలయ్యాయి అనే చరిత్రలోకి వెళ్తే, ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 9వ నెల అయిన రమదాన్లోనే పవిత్ర ఖురాన్ గ్రంథం భూమిపైకి అవతరించిందని ముస్లింల నమ్మకం. సుమారు 1400 ఏళ్ల క్రితం మహమ్మద్ ప్రవక్తగారు మక్కా సమీపంలోని హిరా అనే గుహలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుని సందేశం లేదా వహీ మొదటిసారిగా ఆయనకు అందింది. ఆ అద్భుతమైన ఘట్టం జరిగిన నెల కాబట్టే దీనిని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునే నెలగా భావిస్తారు. 2వ హిజ్రా శకంలో అల్లా నుండి వచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ నెలలో ఉపవాసాలు ఉండటం ముస్లింలకు విధిగా లేదా ఫర్జ్గా మార్చబడింది. చాలామందికి వచ్చే సందేహం, అసలు ఉపవాసం ఎందుకుండాలి అని. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది తక్వా, అంటే దేవుడి పట్ల భయం మరియు భక్తిని పెంచుకోవడం. ఆకలి వేస్తున్నా, ఎదురుగా ఆహారం ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే నమ్మకంతో తినకుండా ఉండటం వల్ల మనిషిలో క్రమశిక్షణ పెరుగుతుంది. 2వ కారణం సహానుభూతి. లోకంలో తిండి లేక అలమటించే పేదవాడి ఆకలి ఎలా ఉంటుందో ధనవంతుడికి కూడా తెలియజేయడమే ఈ ఉపవాసాల ముఖ్య ఉద్దేశం. రోజంతా ఆకలితో ఉన్నప్పుడు ఎదుటివారి ఆకలి విలువ అర్థమవుతుంది. అందుకే ఈ నెలలో ముస్లింలు జకాత్ అంటే దానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇక 3వ కారణం మీరు వింటే ఆశ్చర్యపోతారు. అదే సెల్ఫ్ కంట్రోల్. మనం సాధారణంగా కోపమొస్తే తిడతాం, ఎవర్నైనా విమర్శిస్తాం. కానీ ఉపవాసం ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పకూడదు, ఎవర్నీ దూషించకూడదు, చెడు ఆలోచనలు చెయ్యకూడదు. అంటే ఇది కేవలం పొట్టకు చేసే ఉపవాసం కాదు, మనస్సుకి చేసే శిక్షణ. ఈ ఉపవాసం కేవలం ఆధ్యాత్మికమే కాదు, దీని వెనుక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. శాస్త్రీయంగా చూస్తే 30 రోజుల పాటు క్రమపద్ధతిలో ఉపవాసం ఉండటం వల్ల మన శరీరంలో ఆటోఫాగీ అనే ప్రక్రియ జరుగుతుంది. దీనికి 2016లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఆటోఫాగీ అంటే మన శరీరంలోని కణాలు తమలోని వ్యర్థాలను, పనికిరాని భాగాలను తావే తినేసి కొత్త కణాలను పుట్టించడం. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి, మెదడు పనితీరు మెరుగుపడుతుంది మరియు వృద్ధాప్యం త్వరగా రాదు. అంటే ఆధ్యాత్మికంగా మనస్సుని శుద్ధి చేసుకుంటూనే శారీరకంగా బాడీని సర్వీసింగ్ చేసుకోవడం అన్నమాట. రమదాన్ నెలలో మరో ముఖ్యమైన ఘట్టం లైలతుల్ కదర్. దీనిని ఘనతగల రాత్రి అంటారు. ఈ నెలలోని చివరి 10 రోజుల్లో వచ్చే ఏదో ఒక బేసి సంఖ్య రాత్రి, అంటే 21, 23, 25, 27, 29 1000 నెలల కంటే పుణ్యవంతమైనదిగా భావిస్తారు. ఆ ఒక్క రాత్రి చేసే ప్రార్థన 83 ఏళ్ల ప్రార్థనతో సమానం. అందుకే ఆ రాత్రంతా నిద్రపోకుండా ముస్లింలు దేవుణ్ణి వేడుకుంటారు. చివరగా 30 రోజుల ఉపవాసం పూర్తయ్యాక వచ్చే పండుగే ఈదుల్ ఫితర్. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్గాలో ప్రార్థనలు చేసి షీర్ కుర్మా వంటి తీపి పదార్థాలు పంచుకుంటారు. ఈ పండుగ ఇచ్చే సందేశం ఒక్కటే, మనుషులందరూ సమానమే. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, పేదవారిని ఆదుకోవాలని రమదాన్ మనకు నేర్పిస్తుంది. అయితే రమదాన్ నెల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోకపోతే అది అసంపూర్ణంగానే ఉంటుంది. అదే నోరూరించే హలీం. రంజాన్ నెల వచ్చిందంటే చాలు, గల్లీ గల్లీలో హలీం బట్టీలు వెలుస్తాయి.
కేవలం ముస్లింలే కాదు, కుల మతాలకు అతీతంగా అందరూ ఇష్టపడి తినే ఈ వంటకం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర మరియు అంతకంటే గొప్ప ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ హలీం మన దగ్గరికి ఎలా వచ్చింది? దీనిని రంజాన్ సమయంలోనే ఎందుకు ఎక్కువగా తింటారు? నిజానికి హలీం అనేది ఒక అరబిక్ వంటకం. దీని అసలు పేరు హరీస్. వందల ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో ఇది యమన్ నుండి మన హైదరాబాద్కి వచ్చింది. ఇక్కడి రుచులకు అనుగుణంగా కొన్ని మార్పులు జరిగి మనందరికీ ఇష్టమైన హైదరాబాదీ హలీంగా రూపాంతరం చెందింది. మరి రోజంతా ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్ సమయంలో హలీంనే ఎందుకెంచుకుంటారు? దీనికి ప్రధాన కారణం దీని తయారీ విధానం. హలీం అనేది ఒక సూపర్ ఫుడ్. ఇందులో గోధుమలు, బార్లీ, శనగపప్పు, మినప్పప్పు, పాంటి పప్పు ధాన్యాలతో పాటు నాణ్యమైన మాంసం, నెయ్యి మరియు వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, మసాలాలు ఉంటాయి. దీనిని సుమారు 8 నుండి 10 గంటల పాటు సన్నని సెగపై ఉడికిస్తారు. ఇలా ఉడకడం వల్ల ఇందులోని పోషకాలన్నీ శరీరానికి త్వరగా అందేలా మారుతాయి. ఆరోగ్య ప్రయోజనాలు విషయానికి వస్తే రోజంతా ఏమీ తినకుండా ఉండటం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. హలీంలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఇన్స్టెంట్గా శక్తినిస్తాయి. ఇది జీర్ణమవ్వడం చాలా సులభం. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే ఒకే ఒక్క కప్పు హలీం తింటే మీ శరీరానికి కావలసిన క్యాలరీలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. అందుకే దీనిని ఎనర్జీ బూస్టర్ అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం రుచిని మాత్రమే కాదు, హలీం తయారీ వెనుక ఉన్న కష్టం మరియు కలయికను. హలీం బట్టీ దగ్గర పనిచేసేవారు గంటల సరియా కర్రలతో ఆ మిశ్రమాన్ని కలుపుతూనే ఉంటారు. అది ఒక టీం వర్క్. అలాగే ఇఫ్తార్ సమయంలో అందరూ ఒకే ప్లేట్లో హలీం పంచుకొని తినడం వల్ల మనుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత పెరుగుతాయి. ఇది కేవలం ఒక వంటకం కాదు, వందల ఏళ్ల సంస్కృతికి మరియు ఐక్యతకు నిదర్శనం. చూశారుగా, రమదాన్ నెల అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది మనల్ని శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా మెరుగుపరిచే ఒక గొప్ప సమయం. క్రమశిక్షణతో కూడిన ఉపవాసం, ఆర్తితో చేసే ప్రార్థన, పేదవారికి ఇచ్చే దానం మరియు అందరూ కలిసి పంచుకునే హలీం, ఇవన్నీ కలిసితేనే పవిత్ర రమదాన్. ఈ వీడియో ద్వారా మీకు రమదాన్ మరియు హలీం గురించి కొత్త విషయాలు తెలిసాయని నేను ఆశిస్తున్నాను. మీకు అత్యంత ఇష్టమైన హలీం సెంటర్ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.